తిరుమల లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు. అసలు థంబ్నెయిల్ అంటే ఏమిటి, అసలు అది ఎలా డిజైన్ చేస్తారు, నాకు రావట్లేదు అంటే ట్రై చేసిన అని అనుకునేవాళ్ళు నా వీడియో చూడండి. మీకు సింపుల్గా థంబ్నెయిల్ డిజైన్ పెట్టుకోవడం వచ్చింది. నేను థంబ్నెయిల్ డిజైను సింపుల్గా ఎడిటింగ్ చేస్తాను. హైలైటింగ్ ఎడిటింగ్ అంతా నాకు తెలియదు. నేనైతే చిన్న చిన్న యూట్యూబర్ వీడియోలు చూసుకొని సింపుల్గా థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటున్నాను. మనం అనుకుంటాం కానీ థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని. మన కంటెంట్, మన వీడియోస్ బాగుంటే ఆటోమేటిక్గా మనకి థంబ్నెయిల్ లేకపోయినా సరే అలా మామూలుగా మన ఫోటో వర్క్ పెట్టుకున్నా చాలు, ఏం పెట్టకపోయినా మనకి వచ్చేస్తాయి లైక్లు, వ్యూస్. నేను చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసాను, లాంగ్ వీడియోస్. కొన్ని వీడియోస్ అయితే వాళ్ళు థంబ్నెయిల్ డిజైనే చేయరు, ఓన్లీ వాళ్ళ ఫేస్ పెట్టి ఫోటో పెట్టి ఆ థంబ్నెయిల్లో పెట్టేస్తారు. అయినా సరే వాళ్ళకి వ్యూస్ బాగా పోతాయి. మనం కొంచెం బాగా చేసినా, ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా కూడా రావు. అట్లా జరుగుతూనే ఉన్నాయి. యూట్యూబ్ అనేది బై లక్ లాంటిదండి, లక్ లాటరీ లాంటిది. బాగా చేస్తేనేమో మనకి లైక్ ఆటోమేటిక్గా వచ్చింది. యావరేజ్ చేస్తే మన నాటికి లైక్స్ రావు, వ్యూస్ రావు. కొంతమంది అదృష్టం ఏంటంటే కొంతమంది సరిగ్గా వీడియోస్ చేయకపోయినా, సరిగ్గా షార్ట్ వీడియోలు సరిగ్గా చేయకపోయినా, లాంగ్ వీడియోస్ సరిగ్గా పెట్టకపోయినా సరే వాళ్ళకి వ్యూస్ పోతాయి. అది వాళ్ళకు. నేను చాలామంది వీడియోస్ చూశాను. ఎవరి టాలెంట్ వాళ్ళదండి. వాళ్ళకి అలా వస్తున్నాయంటే వాళ్ళది దాంట్లో ఏం టాలెంట్ ఉందో మనకు తెలీదు. అక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆయనకే తెలియాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేనైతే సరే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఈజీగా యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ మీకు నా ఫోన్లో ఎడిటింగ్ చూపిస్తాను కదండి, నా కోసం చిన్న ఫేవర్ చేయండి. లాంగ్ వీడియో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కదా యూట్యూబ్లో థంబ్నెయిల్ డిజైన్ గురించి. నా వీడియోకి, ఈ వీడియో చూసిన వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన అందరూ ఒక్క లైక్ చేసి, అలానే నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు నచ్చితే లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోకి నేనైతే ఒక 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 1000 వ్యూస్ అండ్ ఒక 50 లైక్లు, కనీసం 50 లైక్స్ నేను వచ్చేసేయండి నాకు. సరే, థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేసుకోవాలి మీకు నేను స్క్రీన్ వీడియో చూపిస్తాను, వచ్చేసేయండి. మనం ముందుగానే ఇట్లా స్క్రీన్ మీద ఫస్ట్ మనకి ఇన్షాట్ యాప్ ఉండాలి. ఇన్షాట్ యాప్ అనేది డౌన్లోడ్ యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్షాట్లో ఫొటోస్లోకి వెళ్ళండి, ఎందుకంటే మన థంబ్నెయిల్ డిజైన్కి. తర్వాత ప్లస్ ఉంది కదా, ఈ న్యూ మీద నొక్కండి. తర్వాత మన ఫొటోస్ ఇట్లా మన ఆల్బమ్ వచ్చింది గ్యాలరీలో, మనకి ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఈ ఫోటో థంబ్నెయిల్ పెడదాం అనుకుంటున్నాను. తర్వాత కింద మనకి క్యాన్వాస్, ఫిల్టర్, అడ్జస్ట్, ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. బ్యాక్గ్రౌండ్ అని మనకు వస్తూ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ అని నొక్కండి. తర్వాత మళ్ళీ మనకి కట్అవుట్ వచ్చింది, కట్అవుట్ నొక్కండి. కట్అవుట్ నొక్కితే మన వెనక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసిద్ది. తర్వాత ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత ఇది మనకి పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ నొక్కండి. తర్వాత మనకి యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ అయితే పైన ఇంటూ పడుతుంది కదా, ఇది నొక్కేసేయండి. సేవ్డ్ మనకి ఇది వచ్చేసి గ్యాలరీలోకి వచ్చేసి బొమ్మ అయితే చూడండి, మీకు గ్యాలరీలో వచ్చింది, నేను చూపిస్తాను. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇది ఫోటో వచ్చింది. ఇట్లా మనకి బ్యాక్ ఏం ఉండకూడదు, అప్పుడే మనం థంబ్నెయిల్ డిజైన్ బాగా చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ ఫోటో నేను పెట్టింది వెనక నాకు ఇట్లా అవి కరెంట్కి సంబంధించిన స్విచ్లు, బోర్డులు, గోడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోయాయి. ఇట్లా వచ్చింది. ఇట్లా వస్తే థంబ్నెయిల్ డిజైన్ చాలా బాగుంటుంది. సరే, మళ్ళీ బ్యాక్ వెళ్దాము. ఇన్స్టా టైంలో మనకి నెక్స్ట్ ఏం కావాలంటే పిక్సార్ట్ యాప్. ఇది పిక్సార్ట్లోకి వెళ్ళి మనకి పిక్సార్ట్లో కూడా ప్లే స్టోర్లోకి మనం వెళ్ళి పిక్సార్ట్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఫస్ట్ టైం కదా నేను ఈ వీడియో చెప్తుంది, అందుకని థంబ్నెయిల్ చేసుకోండి. మన లక్కు థంబ్నెయిల్ చేసుకోవడం వల్ల కూడా మనం వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కంపల్సరీగా. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి, ఇట్లా ఫ్లవర్స్ కానీ ఇది కానీ ఏదో ఒకటి, ఇవన్నీ కలర్స్ అంటే ఇట్లా కలర్స్ కూడా వస్తాయి. ఇట్లా ఏదో ఒకటి థంబ్నెయిల్ నేను ఎలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనకి టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళండి. క్రాప్ ఉంది, క్రాప్లోకి వెళ్ళండి. మనకి రేషియో ఎంత కావాలంటే మన లాంగ్ వీడియో కాబట్టి 16.9 రేషియో తీసుకోండి. ఓకే, డన్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనకి ఫోటో కావాలి. గ్యాలరీ, నేను ఏ ఫోటో అయితే అనుకున్నాను, మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ఈ ఫోటో అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇట్లా థంబ్నెయిల్ చేసేసుకోండి, అయిపోద్ది. ఏముంది, ఈజీ. ఇక్కడ మనం ఇట్లా థంబ్నెయిల్ సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ టెస్ట్ రాసుకోవాలి. టెస్ట్లోకి వెళ్ళి నీకు ఇష్టమైన కలర్స్తో, బ్లూ కలర్తో అయినా సరే టెస్ట్ మనం ఏం రాయాలంటే తెలుగులో పెట్టేసుకోండి, అది ఇంగ్లీష్లో పర్వాలేదు. ఇట్లా టెస్ట్, హౌ టు యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్
ఆయన వద్దు బాగోదు, ఎందుకంటే నేనే మీకు చెప్తున్నాను కదా తమ్నెయిల్ డిజైన్ వచ్చింది. సారీ, తమ్నెయిల్ డిజైన్ మళ్ళీ ఇట్లా తెలుగు నొక్కోవచ్చు. సింపుల్గా ఇలా చేయండి. ఇలా చేసుకోండి, ఇలా పెట్టుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. ఇవి ఏంటంటే కొంచెం పేర్లు మన ఇది కొంచెం మన అడ్జస్ట్, కొంచెం పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా, ఇలా అన్నీ చూడండి ఎంత బాగుందో. అంతేనండి, చాలా ఈజీ అండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పిక్స్ ఆర్ట్ అండ్ మళ్ళీ పిక్స్ ల్యాబ్ ఒకటి, ఇన్ షార్ట్ ఇవి ట్రై చేస్తానండి. అలానే మనం కొంచెం స్టిక్కర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇట్లా చూడండి, మనకి వీటికి చెప్తారు దీంట్లో ఫర్ యూ టూల్స్, ఎఫెక్ట్స్. ఇవి ఎఫెక్ట్స్ అంటే మనకి ఏదో ఒకటి ఇట్లా ఎఫెక్ట్స్ అంటే ఇవి మనకు అవసరం లేదు, తీసేసేయండి. మనకి ఇట్లా ఇట్లా బాగుంటుంది. హార్ట్ సింబల్ అంటే హార్ట్ సింబల్స్లో ఉంటుంది. ఫ్లవర్స్, ఇట్లా ఫ్లవర్స్ కావాలని ఇలా వచ్చేసింది. బెలూన్స్, ఇలా బెలూన్స్ కానీ ఇట్లా, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఫ్లవర్స్, ఇట్లా ఫ్లవర్స్ కానీ ఇట్లా బటర్ఫ్లైస్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంతేనండి తమ్నెయిల్ డిజైన్. తర్వాత మనకి ఇలా డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ యాడ్ అయితే వచ్చింది, యాడ్ తర్వాత అది వచ్చి వెళ్ళిద్ది. పైన మనకి ఇంటూ చూసావా, ఇంటూ నొక్కితే అయిపోద్ది. తర్వాత సేవ్ జేపీజీ అంటే గ్యాలరీలో, మనకి గ్యాలరీలో ఇట్లానే ఇట్లా సేవ్ చేసుకుంటే గ్యాలరీలో ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాం. మనం బ్యాక్ వెళ్ళిపోయి గ్యాలరీ ఓపెన్ చేద్దాం. చూడండి మన తమ్నెయిల్ డిజైన్ అయితే ఈజీగా వచ్చిందో. ఇంతేనండి తమ్నెయిల్ డిజైన్, చాలా అంటే చాలా ఈజీ. ఇలా చేయండి, వచ్చేసింది మన తమ్నెయిల్ డిజైన్ అయితే. సరే, నేను చెప్పింది తమ్నెయిల్ డిజైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తమ్నెయిల్ డిజైన్ చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.